కోసం మనతో పాటు సుబ్బారావు అడ్వకేట్ సుబ్బారావు గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అసలు ఎందుకు రావడం జరిగింది, ముఖ్యంగా రీజన్స్ ఏంటి, థ్రెటనింగ్స్ వస్తా ఉన్నాయని చెప్తున్నారు. ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ముఖ్యంగా డీజీపీ ఆఫీస్ లో డీజీపీ గారిని కలవడం జరిగిందా, దేనికి రావడం జరిగింది? డీజీపీ గారిని కలవడం జరిగిందండి. అంటే డీజీపీ గారిని కలవడానికి వచ్చినప్పుడు సీసీ గారు కలిశారు, ఆయన ఇంకా రాలేదు. సో తప్పకుండా నేను కంప్లైంట్ ఇచ్చే దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ 40 నిమిషాల తర్వాత రమ్మన్నారు. డీజీ గారిని కలవడం కూడా జరుగుతుంది. ఆ వివరాలు ఇస్తా, ఆ ఫొటోస్ కూడా నేను మీడియాకి ఇస్తా. ఏంటంటే మంగ్లీ అనుచరులు, మంగ్లీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బహిరంగంగా నన్ను, అంటే రకరకాల థ్రెట్స్, బహిరంగంగా నన్ను బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఒక కేసులో బాధితుల తరపున వాదిస్తున్నటువంటి అడ్వకేట్ ని వాళ్ళు బహిరంగంగా బెదిరించడం చట్ట వ్యతిరేకం. సో కాబట్టి వాళ్ళందరూ శిక్షించాలని, నాకు అంటే సెక్యూరిటీ కల్పించాలని డీజీ గారిని కలవడం జరిగింది. ఎవరు ముఖ్యంగా దీనికి బెదిరింపులకు పాల్పడింది అనుకోవచ్చు? అంటే థ్రెటనింగ్ అంటే ఎలా ఇస్తున్నారు? ఫోన్ ద్వారా లేదంటే డైరెక్ట్ గా? ఫోన్ ద్వారా మాట్లాడి బెదిరిస్తున్నారు. మీకు ఇందాక వీడియో చూపించి అందరి ముందు. అదే విధంగా మీడియా ముఖంగా కూడా నన్ను ప్రత్యక్షంగా బెదిరిస్తున్నారు. సో ఆ వీడియోలు కూడా నేను ఇవ్వడం జరిగింది. సో ఈ అన్ని కారణాలతో పాటుగా ఇందులో కొత్తగా పంజాగుట్ట సిఐ గారికి కూడా అగెన్స్ట్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆయన కూడా పరోక్షంగా నా మీద పగతో ఉన్నారు. ఆయన నుంచి కూడా నాకు లైఫ్ థ్రెట్ ఉంది కాబట్టి దాని నుంచి కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, నాకు రక్షణ కల్పించమని. అంటే వాస్తవంగా చెప్పండి, నిజంగా మంగ్లీ గారు తప్పు చేశారని అనుకోవచ్చు? అంటే 3-4 సార్లు ప్రెస్ మీట్ పెట్టి బాధితుల వైపే నేను ఉంటాను, బాధితుల వైపే నేను పరిగెడతాను, నేను కూడా ఒక బాధితురాలని అంటూ కూడా పరోక్షంగా ప్రతిసారి చెప్తా ఉన్నారు. అంటే బాధితుల వైపు ఉన్నారనే ఆవిడ తప్పు చేశారు అనుకోవచ్చు. ఏమంటే బాధితుల వైపు ఎక్కడ ఉన్నారండి చెప్తే సరిపోయిందా? ఈ రోజు ఇక్కడికి రాలేదే మరి. బాధితులతో ఈ రోజు సిసిఎస్ లో కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు మంగ్లీ గారి మీద. మరి ఎందుకని మంగ్లీ గారు బాధితుల తరపున ఉంటే ఎందుకు మంగ్లీ గారి మీద కేసు పెట్టడానికి వెళ్తారు? ఆవిడ 4-5 సార్లు ప్రెస్ మీట్ పెట్టి నేను బాధితుల తరపున ఉన్నారు. ఎప్పుడు వచ్చారు బాధితుల తరపున? కోర్టుకు వచ్చారా? పోలీస్ స్టేషన్కి వచ్చారా? ప్రెస్ మీట్కి వచ్చారా? బాధితుల పట్టు బాధితుల తరపున నేను ఉంటానని స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుందా? ఎప్పుడు బాధితులకు న్యాయం జరుగుతుంది? ఇప్పటికీ కూడా మన మంగ్లీ గారు తలుచుకుంటే ఇప్పుడు కూడా వాళ్ళకి న్యాయం చేయగలదు. అంటే ముఖ్యంగా దీని వెనక మినిస్టర్లు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారని ఊహాగానాలు. నిజంగా ఊహాగానాలు కాదు, పలానా సెంటర్ ఒక యూనియన్ మినిస్టర్ పేరు చెప్పి నేను బెదిరించింది. ఇప్పుడు ఎమ్మెల్యే తండ్రితో, ఆయన కూడా చాలా ఫేమస్, ఆయనతో నాకు ఫోన్ చేపించింది. ఏమంటే ఎమ్మెల్యే తండ్రి ఫోన్ చేసిండు, మినిస్టర్ పేరు, సెంట్రల్ యూనియన్ మినిస్టర్ పేరు చెప్పి నన్ను బెదిరించింది, వాళ్ళ చెల్లితో ఫోన్ చేపించింది, ఉస్మానియా విద్యార్థి నాయకులతో ఫోన్ చేపించింది. ఇప్పుడు చాలా ఇప్పటికీ బెదిరింపులకు కాల్ జరుగుతూనే ఉన్నాయి. కిషన్ రెడ్డి పేరు వినిపిస్తుంది, ఏం చెప్తారు? ఏమండి నేను ఇంక చెప్పను, మీరే చెప్పేశారు. నేను చెప్పట్లేదు. మీడియాలో మీ వాళ్ళే చెప్పిన మాట ఇది. కిషన్ రెడ్డి సార్ దగ్గర నుంచి ఫోన్లు వస్తా ఉన్నాయి మాకు అని చెప్పి చెప్పారు. ఏమండి నాకైతే మాత్రం ఆయన గారి పేరు చెప్పి నన్ను బెదిరించింది. అది వాస్తవం. ముఖ్యంగా ఎన్ని కోట్లు? మొత్తం దాదాపు 150 అని చెప్పి మాకు తెలుసు. ముఖ్యంగా ఎన్ని నా దగ్గరకు వచ్చిన వాళ్ళది మాత్రం 9.5 నుంచి 10 కోట్ల వరకు. మిగతా వాళ్ళ వందలలోనే ఉన్నాయి, కోట్లలో. మీ దగ్గరకు వచ్చిన బాధితులు ఎంతమంది? వాళ్ళకి నష్టపోయిన డబ్బులు ఎంత? నా దగ్గరకు వచ్చిన బాధితులు 3 రాష్ట్రాల వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు నష్టపోయిన డబ్బులు 9.5 నుంచి 10 కోట్ల వరకు, 80 మంది వరకు నా దగ్గర బాధితులు ఉన్నారు. థ్యాంక్ యూ. రైట్, చూస్తున్నాం కదా, ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సెంట్రల్ మినిస్టర్లు వీళ్ళ పేర్లు చెప్పి బెదిరిస్తా ఉన్నారు. అదే విధంగా నేను ప్రూఫ్లు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నా దగ్గరకు వచ్చిన బాధితులు మూడు రాష్ట్రాలకు సంబంధించిన బాధితులు, వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. డీజీపీ దగ్గరికి రావడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడానికి. ముఖ్యంగా నాకు థ్రెటనింగ్ చేస్తా ఉన్నారు ఫోన్ల ద్వారా. అదే విధంగా నన్ను వెంబడతా ఉన్నారు, వెనకాల నుంచి ఫాలో అవుతా ఉన్నారు. నా ప్రాణానికి ముప్పు ఉంది, అందుకే డీజీపీని కోరి నాకు సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగా నేను మాట్లాడడం జరిగింది. ఇంకా 40 మినిట్స్ తర్వాత రమ్మన్నారు, అందుకే నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. అయితే మొత్తం కూడా 200 కోట్ల దాకా మొత్తం కూడా స్కామ్ జరిగిందంటూ కూడా ఆరోపిస్తా ఉన్నారు. ప్రస్తుతం చూద్దాం ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనబడతాం.